భారీగా స్వాగతం పలికారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్, తనయుడు మాజీ మంత్రి కేటీఆర్ కవిత వెంట ఉన్నారు. కొన్ని నిమిషాల క్రితమే ఆదరిస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా జూబ్లీహిల్స్ నివాసానికి కవిత బయలుదేరారు. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తాం. ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కవితకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం తెలుపడంతో పాటు సీఎం కవిత అంటూ కూడా నినాదాలు చేయడం కొంత రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. మామూలుగా జనరల్ గా కేటీఆర్ ను బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ వారసుడిగా భావిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు కవిత సీఎం కవిత అంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కొంత ఎయిర్పోర్ట్ లో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, ప్రయాణికులు కావచ్చు కొంత ఆసక్తిగా కూడా గమనిస్తున్నారు. సో మొత్తానికి 166 రోజుల తర్వాత స్వరాష్ట్రానికి కవిత చేరుకున్నారు. ఆమెను మార్చి 15వ తేదీన ఈడీ కేసులో అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకువెళ్లారు ఈడీ అధికారులు. అప్పట్లో మార్చి 15వ తేదీన అక్కడి నుంచి కూడా ఆమె బీహార్ జైల్లో ఉన్నారు. దాదాపు 165 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చి నిన్న కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. ముందే అంటే అసలే నేను మొండిని ఇంకా జైలుకు పంపించి నన్ను జగవంతం చేశారు. తను జైలుకి ఒకరిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద భవిష్యత్తు తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ కూడా కవిత కొన్ని కీ కామెంట్స్ చేశారు. కేసీఆర్ బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కూతురు తప్పు చేయదంటూ కూడా కవిత కొన్ని రాజకీయంగా కొన్ని కామెంట్ చేశారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా ఒక అంశాన్ని అయితే ఎయిర్పోర్ట్ లో మాట్లాడుకోవడం మనం గమనించాం. ఇప్పటి నుంచి రాజకీయం వేరు. ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఇప్పటి వరకు 9 నెలల కాలంగా ఆయన పెద్దగా బయటకు రావట్లేదు. ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పెద్దగా పోషించట్లేదు. అసెంబ్లీ సమావేశాలు కూడా వచ్చిన దాఖలాలు లేవు. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చారు. సో ఇప్పటి నుంచి కేసీఆర్ గేరు మారుస్తారు, కార్ గేరు మారుస్తారు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. ఏదైనా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నారు, ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కవితతో కలిసి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటారు. ఇప్పటి నుంచి ఒక రాజకీయం ఒకేసి అయితే ఇక్కడ నుంచి రాజకీయం మారబోతుంది. ఖచ్చితంగా భవిష్యత్తు చాలా పెద్ద ఎత్తున అగ్రెసివ్ గా ప్రజల్లోకి వెళ్తారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకున్న మాటలు ఇక్కడ కొంత గమనించాల్సిన అంశం. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున కవితకు స్వాగతం పలికాయి. దాదాపు 166 రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నారు. ఇక నేరుగా ఆమె నివాసానికి చేరుకున్న తర్వాత ఇప్పటికే కవిత తల్లి శోభ కవిత నివాసానికి చేరుకున్నట్టు సమాచారం. ఇక రేపు కవిత ఆమె తండ్రి కేసీఆర్ ఇంటికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ కూడా కలవబోతున్నట్టు తెలుస్తోంది. సో ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ ఒక్కసారి కూడా కవితను పరామర్శించడానికి జైలుకి వెళ్ళలేదు. ఇది కూడా రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా సహజంగా జైల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ములాఖాత్ అవుతూ ఉంటారు, వాళ్ళు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడు కూడా కవిత భర్త అనిల్ కావచ్చు, కవిత అన్న కేటీఆర్, వరుసకు బావయ్యే హరీష్ రావు మాత్రమే పదే ఢిల్లీ వెళ్ళి కవితను ములాఖాత్ కలవటం, ఆ తర్వాత ఆమెకు ధైర్యం చెప్పడం కావచ్చు, ఆమెతో మాట్లాడటం, ఆమె జైలుకి సంబంధించిన అంశాలను అడ్వకేట్ తో మాట్లాడి తీవ్రంగా కృషి చేసి వచ్చిన పరిస్థితి. కానీ కేటీఆర్ మా తండ్రి కేటీఆర్ మాత్రం ఎవరు ఆమె కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే తన బిడ్డను అనవసరంగా ఇరికించి జైల్లో పెట్టారంటే కూడా, అక్రమంగా జైల్లో పెట్టారంటే కూడా కేసీఆర్ పార్టీ క్యాడర్తో పార్టీ సమావేశంలో మాత్రమే ప్రస్తావించారు. సో ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది కూడా కొంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. రేపు కవిత కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున అంటే కేటీఆర్ తో పాటు మొన్ననే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. వాళ్ళంతా కూడా ఢిల్లీలో ఉండి కవిత బెయిల్ పిటిషన్స్ ఏదైతే కోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు కూడా స్వయంగా మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఢిల్లీకి కవితతో పాటు హైదరాబాద్ చేరుతున్నారు. సో వీళ్ళ బయలుదేరి ఒక ర్యాలీగా భారీ కాన్వాయ్ లో వీళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ వెళ్తున్నారు. అక్కడ అటు స్వాగతం పలికేదానికి ఆ నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నట్టు తెలుసు.